హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జర్నలిస్ట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే రాత్రిపూట పార్క్ లో కూర్చొని మాట్లాడుకుంటున్న ఇద్దరు లవర్స్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే మన ఇద్దరిని దూరం నుంచి ఎవరో చూస్తున్న ఫీలింగ్ వస్తుందా అని చెప్పి అనడంతో ఆ బాయ్ ఫ్రెండ్ కూడా అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. చూస్తే సడన్ గా వెనకాల నుంచి ఎవరో దూరంగా కారులోంచి లైట్ ఆన్ చేస్తారు. దాంతో ఆ లైట్ కాస్త వీళ్ళ మీద పడుతుంది. వెంటనే బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చేసి ఆ కారు దగ్గరికి చాలా వేగంగా వెళ్తాడు. అలా వెళ్లి ఆ లైట్ ఇచ్చినోడితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడున్న ఈ గర్ల్ ఫ్రెండ్ కి ఏంటంటే కళ్ళు సరిగ్గా కనిపించవు అనమాట. కళ్ళజోడు పెట్టుకుంటేనే కనిపిస్తుంది. ఆ కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ఆ కారులో ఉన్నవాడు తన బాయ్ ఫ్రెండ్ ని చంపతులు పడేస్తాడు. ఆ విషయం తెలుసుకుని ఈ అమ్మాయి పారిపోతున్నప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఈ అమ్మాయి వైపు వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏంటంటే ఇద్దరిని చంపతులు పడేస్తాడు. అక్కడికి పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తున్నప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు ఏంటంటే ఆ కేసుని డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి ఆ ఇద్దరిని చంపిన సీరియల్ కిల్లర్ ఎవరు, మీరు ఎప్పుడు పట్టుకుంటారని చెప్పేసి ఆయన్ని రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్లు అడిగే రిపోర్టర్స్ లో మన కథలో హీరో కూడా ఉంటాడు. ఎందుకంటే హీరో ఒక రిపోర్టర్ అనమాట. అలా వాళ్ళందరూ కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ మీద పడిపోతారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా అక్కడ జరిగిన హత్య గురించి రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు. బేసికల్ గా ఆ ఊర్లో ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు అనమాట. తను రీసెంట్ గా 5 హత్యలు చేశాడు. ఇప్పుడు చేసిన హత్యలు కూడా సేమ్ ఆ 5 హత్యల్లా చేయటం వల్ల హీరో ఏంటంటే రిపోర్టర్ కదా, అందుకని టీవీలో రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ సీరియల్ కిల్లర్ గాడు ఇద్దరిని హత్య చేశాడు కదా, అలా చేయడానికి రెడ్ కలర్ కారులో వచ్చాడని చెప్పేసి ఎవరో దూరం నుంచి చూసిన వాళ్ళు చెప్తారనమాట. ఆ విషయాన్ని హీరో టీవీలో చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీసులో ఉన్నప్పుడు సడన్ గా హీరోకి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. సార్ మీరు టీవీలో హంతకుడు గురించి చెప్పారు కదా, ఆ హంతకుడు ఎక్కడ ఉంటాడు నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ చేసి హీరో చెప్తుంది. హీరో షాక్ అయిపోతాడు. సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మా ఇంటి అడ్రస్ చెప్తాను, మీరు డైరెక్ట్ గా మా ఇంటికి వస్తే ఆ కిల్లర్ గాడు ఎక్కడున్నాడో మీకు చూపిస్తానని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఓ పేపర్ మీద నోట్ చేసుకుంటాడు. సరేనమ్మా నేను రేపు వచ్చి కలుస్తానని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి కూడా ఫోన్ కట్ చేస్తుంది. కాకపోతే కొంత సమయానికి హీరోని తను పనిచేసే ఛానల్ వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఎందుకంటే హీరో ఏంటంటే ఆ ఛానల్ సంబంధించిన ఒక అతని గురించి న్యూస్ లో బ్యాడ్ గా రాస్తాడు. కాకపోతే అతను స్పాన్సర్ అనమాట. తను ఏంటంటే ఫ్రాడ్ చేశాడని చెప్పేసి న్యూస్ లో చండాలంగా చెప్తాడు. దాని కారణంగా మన కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన ఒకరి గురించి చండాలంగా చెప్తామని చెప్పేసి హీరోని ఉద్యోగంలోంచి తీసేస్తారు. దాంతో హీరో చేసేదేం లేక డైరెక్ట్ గా తన భార్యని కలవడానికి వస్తాడు. అంటే హీరోయిన్ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఇద్దరు భార్యాభర్తలు. కాకపోతే చిన్న గొడవ వల్ల విడిపోయారు. కానీ హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ని ఎవడో కారులో దింపుతారనమాట. ఆ దింపిన తర్వాత హీరో కోపం వచ్చేసి ఎవడాడని చెప్పి అంటంతో అతను ఆర్ట్ స్టూడియోలో పనిచేస్తున్నా కదా నేను, అతనే ఆర్టిస్ట్ అని చెప్పి అంటంతో అయితే నాకేంటని చెప్పేసి హీరో అతన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. వెంటనే హీరోని కూడా తిడుతుంది. ఎందుకు ఇలా చేస్తావు, నా పరువు ఎందుకు తీస్తావు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నేను నీ పరువు తీస్తున్నానా, మన ఇద్దరం భార్యాభర్తలం, నా కొడుకు నీ కడుపులో పెరుగుతున్నాడు, మన ముగ్గురం కలిసి ఉందాం అని చెప్పినా సరే హీరోయిన్ మాత్రం నువ్వు అంటే నాకు నచ్చలేదని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. హీరో మాత్రం బాధగా అక్కడి నుంచి మళ్ళీ తన రూమ్ కి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి ఫోన్ చేసి సీరియల్ కిల్లర్ గారి అడ్రస్ నాకు తెలిసింది కదా, ఆ అమ్మాయిని కలుద్దాం అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. కాకపోతే ఆ అమ్మాయి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని పక్కకి తీసుకెళ్లి సార్ నేను మీకు ఫోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, మేము ఈ కంట్రీకి ఇల్లీగల్ గా వచ్చి బతుకుతున్నాం సార్, ఒకవేళ నేను డైరెక్ట్ గా వెళ్ళి పోలీసులు చెప్పాను అనుకో పోలీసులు ఫస్ట్ నన్ను అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్నాం కాబట్టి, అందుకని మీకు ఫోన్ చేశాను సార్. ఆ సీరియల్ కిల్లర్ గాడు ఎవడో నాకు తెలుసు, వాడికి రెడ్ కలర్ కార్ ఉంది. ఇంకా ముఖ్యంగా పార్క్ లో 2 హత్యలు జరిగినాయి కదా, ఆ రోజు సాయంత్రం వాడేంటంటే ఒంటి నిండా రక్తంతో ఇంటికి వచ్చాడు. నాకు ఎందుకు వాడే సీరియల్ కిల్లర్ గా డౌట్ ఉంది సార్. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, ఎందుకంటే వాడి ఒరిజినల్ ఊరు క్వాంజీ వెళ్ళాడు. ఈ గ్యాప్ లో మిమ్మల్ని ఇక్కడ పిలిచి వాడి ఇల్లు మొత్తం సోదా చేపిస్తే అసలు సీరియల్ కిల్లర్ వాడో కాదు తెలిసిపోతుంది కదా, అందుకని పిలిచాను సార్ అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాడు ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా గోడ నిండా వాడు చేసిన హత్యలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా దాని మీద ఒక స్టిక్కీ నోట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే ఒక మనిషిని కత్తితో పొడిచిన తర్వాత పొడిచిన వాడి ఫీలింగ్ ఏముంటుందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. సడన్ గా బాత్రూమ్ ఏదో సౌండ్ వస్తుంది అనమాట. హీరో వెంటనే ఆ స్టిక్కీ నోట్ తీసి చెవిలో పెట్టుకుని డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తే బాత్రూమ్ నిండా బ్లడ్ ఉంటుంది. మనుషులు చిన్న చిన్న పాటలు రకరకాలుగా అక్కడక్కడ పడిపోయి ఉంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోకి వామిటింగ్ వచ్చినట్టు అనిపించి అక్కడి నుంచి భయంతో పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వస్తాడనమాట. తనను చూసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అమ్మాయి కూడా హీరో వెనకాల భయంతో పారిపోయి హీరో దగ్గరకు వస్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు చెప్పినట్టు వాడే సీరియల్ కిల్లర్ గాడు, వాడి గురించి నువ్వు వెళ్ళి చెప్పావనుకో ఖచ్చితంగా పోలీసులు వాడికన్నా ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే నువ్వు ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ బతుకున్నావు కాబట్టి, నేను వెళ్ళి వాడి గురించి చెప్పినా సరే ఇందులో నీకు సంబంధం ఏంటంటే నన్ను అరెస్ట్ చేస్తారు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం, అది కూడా ఫోన్ సహాయంతో అని చెప్పేసి
పోలీస్ స్టేషన్ కి కొంచెం బయట ఉన్న ఒక టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఆ సీరియల్ కిల్లర్ గాడి అడ్రస్ వాడు ఎక్కడున్నాడని చెప్పేసి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో పోలీసులు ఊరుకుంటారా, డైరెక్ట్ గా ఆ సీరియల్ కిల్లర్ గాడి ఇంటికి వెళ్తారు. హీరో కూడా సర్లే మొత్తానికి ఆ కిల్లర్ గాడిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళిపోయారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అమ్మాయిని పిలిచి, నువ్వు ప్రశాంతంగా వేరే చోట బతుకమ్మా, ఇక్కడ ఉంటే కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే ఆ కిల్లర్ గాడి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావన్న సంగతి వాడికి తెలిసిందనుకో, వాడు వచ్చి నిన్ను చంపేస్తాడని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి కొంచెం డబ్బులు ఇచ్చి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకని చెప్పేసి హీరో కూడా ఇంటికి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసి ఆ కిల్లర్ గాడికి సంబంధించిన న్యూస్ ఏదైనా టీవీలో వస్తుందని చెప్పేసి చూస్తాడు. ఎందుకంటే పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళారు కదా వాడిని, దానికి సంబంధించిన న్యూస్ ఏమైనా వస్తుందని చూస్తే ఒక్క ఛానల్లో కూడా ఆ న్యూస్ రాదనమాట. హీరో ఆశ్చర్యపోతాడు, అదేంటి పోలీసులు వాడి గురించి ఎంక్వైరీ చేయాలి కదా, వాడు క్వాంజీలో ఉన్నాడు కదా, వాడి ఇంటికి వెళ్ళాం కదా, అయినా పోలీసులు ఏంటి ఇంతవరకు చెప్పలేదని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఆ కిల్లర్ గాడి కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ ఇమ్మంటాడు. అక్కడున్న ఒక ఆవిడ ఏం చేస్తుందంటే, సార్ ఆఫీసర్ గారు ఇక్కడ లేరండి, రీసెంట్ గా క్వాంజీ వెళ్ళారండి వేరే కేసు పని మీద అని చెప్పడంతో హీరోకి అప్పుడు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్ గాడు ఊరు క్వాంజీ కదా, వాడు అక్కడికే వెళ్ళాడు కదా, ఒకవేళ వాడిని అక్కడ పట్టుకోవడానికి వెళ్ళారా అని చెప్పేసి హీరో ఆనందపడిపోతాడు. ఎందుకంటే కిల్లర్ గాడిని పట్టుకునేంత వరకు పోలీసులు సైలెంట్ గా ఉంటారు. ఈ విషయం బయటికి తెలిస్తే క్వాంజీలో ఉన్న కిల్లర్ పారిపోతాడు కదా, అందుకని ఈ పోలీసులు సైలెంట్ గా క్వాంజీ వెళ్ళారని చెప్పేసి హీరో వెంటనే ఆనందపడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఈ 7 హత్యలు చేసిన కిల్లర్ గాడి గురించి ఒక ఆర్టికల్ రాసి వాడి రూమ్ లో అక్కడ దొరికిన స్టిక్కీ నోట్ తీసుకొని ప్రాపర్ గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ కి ఇస్తాడు, ఎలా ఉందో చూడరా అని చెప్పేసి. ఆ ఫ్రెండ్ తను పనిచేసిన న్యూస్ ఛానల్ పనిచేస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ని ఇస్తాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడి గురించి హీరోకి ఒక అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆ కిల్లర్ గాడి గురించి ప్రాపర్ గా తెలుసు అని చెప్పి అనడంతో ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ ఏం చేస్తుందంటే హీరోని మళ్ళీ ఛానల్లో జాయిన్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గాడి గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాడి ఇంట్లో దొరికిన ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు డైరెక్ట్ గా న్యూస్ లో చదవాలని చెప్పేసి హీరోకి షరతులు పెడుతుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పి ఒప్పేసుకుంటాడు. హీరోకి ఆ కిల్లర్ గాడి ఇంట్లో ఒక స్టిక్కీ నోట్ దొరికింది కదా, ఒక మనిషిని కత్తితో పొడిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి అందులో క్వశ్చన్ ఉంది కదా, దానికి ఆన్సర్ గా ఆ కిల్లర్ ఏం రాస్తాడంటే ఒక మనిషిని కత్తితో పొడిచిన తర్వాత వాడికి నెత్తురు కారిపోతున్నప్పుడు, వాడు ప్రాణం భయంతో వణికిపోతున్నప్పుడు, వాడు మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నప్పుడు వాడిని చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, అలాంటి ఆనందం పొందడానికి ఎన్ని హత్యలని చేస్తానని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాన్ని హీరో న్యూస్ లో చెప్తూ ఉంటాడు. ఆ న్యూస్ లో బ్యాక్గ్రౌండ్ కూడా అదే లెటర్ వేస్తారనమాట. దాంతో హీరో ఏంటంటే ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ ఛానల్ టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరోవైపు క్వాంజీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు. బేసికల్ గా ఆయన సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి వెళ్ళలేదు, ఏదో కేసు పని మీద వేరే అక్యూషన్ పట్టుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అక్యూషన్ కూడా పట్టుకుంటాడు. కాకపోతే హీరో ఏమో ఆ కిల్లర్ గాని పట్టుకోవడానికి క్వాంజీ వెళ్ళాడని చెప్పేసి ప్రశాంతంగా ఈ న్యూస్ ఛానల్ లో జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆ కిల్లర్ గాడి ఇంటికి వెళ్దాము, ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు, వాడి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయి ఉంటారు, వెళ్ళి సరదాగా చూద్దాం అని చెప్పేసి హీరో ఆ కిల్లర్ గాడి ఇంటికి వెళ్తే సడన్ గా ఆ కిల్లర్ గాడి ఇంట్లోంచి బయటకు వస్తాడు. హీరో షాక్ అయిపోతాడు, అదేంటి వీళ్ళందరూ క్వాంజీ వెళ్ళారు, ఈ కిల్లర్ గాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి హీరో షాక్ అయిపోతాడు. కాకపోతే వాడికి కనిపించకుండా దాక్కొని ఆ కిల్లర్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ కిల్లర్ గాడు యాజ్ ఇట్ ఈస్ గా బయటకు వచ్చేసి వాడి రెడ్ కలర్ కారులో చక్కగా ఎక్కడికో బయలుదేరతాడు. హీరో కూడా వాడికి తెలియకుండా వెనకాల బయలుదేరి ఆ కిల్లర్ గాని ఫాలో చేస్తూ ఉంటాడనమాట. అదే సమయంలో హీరో తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, అరే ఆ కిల్లర్ గాడు మళ్ళీ నాకు కనిపించాడు అని చెప్పి అనడంతో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఆ కిల్లర్ గాడు మొత్తానికి నీకు భలే కనిపిస్తున్నాడు రా, ఓ పని చేయి, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని వాడిని వీడియో రికార్డ్ చేయని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కిల్లర్ గాడిని ఫాలో అవ్వకుంటూ వాడి కార్ ని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే కార్ నెంబర్ సరిగ్గా తెలియదు, వాడి ఫేస్ కూడా సరిగ్గా తెలియదు అనమాట. ఎందుకంటే కిల్లర్ గాడి కారు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా మంది అడ్డు వస్తూ ఉంటారు. అయినా సరే హీరో ఎలాగోలా కష్టపడి ఆ కిల్లర్ గాడిని ఫాలో చేసుకుంటూ వెళ్తే వాడు ఒక నాటకం జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు నాటకంలో క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ ట్విస్ట్ తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది అనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరినైతే మనం సీరియల్ కిల్లర్ అనుకున్నామో వాడు అసలు కిల్లరే కాదు. ఎందుకంటే వాడు వేసే నాటకంలో క్యారెక్టర్ గురించి ప్రాపర్ గా డెప్త్ కోసం చెప్పి ఇంట్లో స్టిక్కర్లు అంటించుకున్నాడు. ఇంకా ముఖ్యంగా హీరోకి స్టిక్కీ నోట్ దొరికింది కదా, దాని మీద రాసి ఉంది కదా, నీకు ఒక మనిషిని కత్తితో పొడిచిన తర్వాత ఎలా ఫీల్ అవుతావు నువ్వు అని చెప్పి ఉంది కదా, అది యాక్చువల్లీ డ్రామాలో డైలాగు. సో ఈ కిల్లర్ గాడు చెప్పే డైలాగ్ ఏంటంటే ఒక మనిషిని కత్తితో పొడిచిన తర్వాత వాడి శరీరంలోంచి రక్తం రావటం, వాడి చావు భయంతో ఏడవటం, ఇవన్నీ ఏంటంటే అందులో డైలాగులు అనమాట. ఆ కిల్లర్ గాడు అనుకున్న వాడుకు డైలాగులు చెప్తూ ఉంటాడు. హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. మొత్తానికి మనం మోసపోయాము, వాడి ఇంట్లో బాత్రూంలో చూసింది ఫేక్ బ్లడ్, నాటకంలో కిక్కు కోసం అని చెప్పేసి మనిషి అవయవాల్లాగా నాటకంలో తయారు చేస్తారు కదా డమ్మీ పాటలు, అవన్నీ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, మనం మోసపోయామని చెప్పేసి హీరో తన నెత్తి తానే బాదుకుంటూ ఉంటాడు. మరోవైపు సీరియల్ కిల్లర్ కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఏంటంటే క్వాంజీ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఊరు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఈ సీరియల్ కిల్లర్ గాడి గురించి ఆ టీవీ వాళ్ళకి ఎలా తెలిసిందని చెప్పేసి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్కి వెళ్తాడు.
వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఛానల్ డైరెక్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడో మాకు చెప్పండి అని చెప్పి అంటంతో, చూడండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంత అవసరమో మాకు కూడా అంతే అవసరము, కాబట్టి మనం ఒక డీల్ సెట్ చేసుకుందాం. కిల్లర్ గురించి నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు షేర్ చేయి, నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు షేర్ చేస్తానని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరేలే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. దాంతో ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ ఏం చేస్తుందంటే, హీరో ఆ కిల్లర్ గడి ఇంట్లోంచి స్టిక్కీ నోట్ తెచ్చాడు కదా, దాన్ని జిరాక్స్ ఇస్తుంది అనమాట. పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ స్టిక్కీ నోట్ ని డైరెక్ట్ గా ఫోరెన్సిక్ వాళ్ళకి ఇస్తాడు. మరుసటి రోజు టీవీ ఛానల్ మేనేజర్ ఆ తర్వాత టీవీ ఛానల్ ఓనర్ వాళ్ళిద్దరు కలిసి హీరోని పిలిచి, నీ వల్ల పోలీసులే మన ఆఫీస్కి వచ్చి మనం ఏది చెప్తే చేస్తున్నారు, కాబట్టి నువ్వు సూపర్ అని చెప్పేసి నీ దగ్గర వీడియో ఉందంట కదా, ఆ సీరియల్ కిల్లర్ గడి కారుని రికార్డ్ చేసే ఉంట కదా, ఆ వీడియో ఇవ్వని చెప్పేసి హీరో ఎంత చెప్పాలనుకున్నా సరే వాడు సీరియల్ కిల్లర్ కాదు బాబు అని చెప్పి అరి చెప్దాం అనుకున్నా సరే నోరు నొక్కేసి తనకు డబ్బులు ఇచ్చి తన సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని తీసుకుని డైరెక్ట్ గా టీవీలో టెలికాస్ట్ చేస్తారు. హీరో అదృష్టం ఏంటంటే ఆ వీడియోలో ఆ కిల్లర్ గడి కార్ నెంబర్ సరిగ్గా కనిపించదు, ఇంకా ముఖ్యం కిల్లర్ గడి ఫేస్ సరిగ్గా కనిపించదు. దాంతో హీరో బతికిపోతాడు అనమాట. ఈ వీడియో కూడా పోలీస్ ఆఫీసర్ చూసి ఆశ్చర్యపోతాడు, అన్ని వీడికి అలా దొరుకుతున్నాయని చెప్పేసి. కాకపోతే ఈ వీడియో కాస్త టెలికాస్ట్ చేయడం వల్ల చాలా మంది కామెంట్లు ఏం పెడతారంటే, ఈ సీరియల్ కిల్లర్ గాడు ఒక నవలను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి అందరూ కామెంట్లు పెడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ నవల్లో ఉన్న కథనే తీసుకొని ఆ నాటకంలో యాక్ట్ చేస్తున్నాడు, పాపం వాడిని సీరియల్ కిల్లర్ అనుకుంటున్నారు అందరూ, జరిగింది అది. కాకపోతే హీరో ఏం చేస్తారంటే ఇదంతటికో ముడి వేయాలని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాడు హీరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని కిడ్నాప్ చేసి నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరించినట్టు తనకు తాను ఒక లెటర్ రాసుకొని డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ కి పంపిస్తాడు. ఆ లెటర్ చదివిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే ఆ సీరియల్ కిల్లర్ గాడు లెటర్ రాసి పంపించినట్టు హీరోని రాసి పంపిస్తాడు. చూడు హీరో, నువ్వు ఎవరి ద్వారా అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నావో వాడిని నేను కిడ్నాప్ చేశాను, నువ్వు ఇంకొంచెం ఎక్స్ట్రా చేసావు అనుకో వాడిని నేను చంపేస్తాను, కాబట్టి నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే కనీసం భూమి మీద బతికుంటావు అని చెప్పేసి హీరోనే ఆ కిల్లర్ గాడు రాసినట్టు లెటర్ డైరెక్ట్ గా ఆ న్యూస్ ఛానల్ పంపిస్తాడు. అది చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు, సరే ఇంక అందరితో వదిలేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ ఏమంటుందంటే, ఏది ఏమైనా ఆ కిల్లర్ గాడు కొంచెం బుర్ర ఉన్నాడే, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని పట్టుకొని వాడిని చంపేస్తాను ఇక మీదట అని చెప్పి నీకు బెదిరించాడంటే మామూలుడు కాదు, కాబట్టి మనం అక్కడతో వదిలేయకూడదు, ఈ విషయాన్ని నువ్వు టీవీలో డైరెక్ట్ గా చెప్పాలి, జనం అందరూ నోర్లు ఎల్లబెట్టుకుని టీవీలో చూస్తారు, అలా చూడటం వల్ల ఆ కిల్లర్ గాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది నీ మీద, దాంతో వాడు బయటకు వచ్చి నీ మీద అటాక్ చేయాలని చూస్తాడు, అప్పుడు పోలీసులు పట్టుకుంటారని చెప్పి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, ఇది నేను చెప్పే మాట విందని చెప్పేసి. ఇంకా దాంతో హీరో చేసేది ఏమి లేక తాను సీరియల్ కిల్లర్ రాసినట్టు ఒక లెటర్ రాశాడు కదా, ఆ లెటర్ ని సీరియల్ కిల్లర్ గాడే రాసినట్టు డైరెక్ట్ గా టీవీ ఛానల్లో కూర్చొని న్యూస్ గా చెప్తూ ఉంటాడు అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక ఆర్ట్ స్టూడియోలో పనిచేస్తుంది కదా, హీరోయిన్ తన ఫ్రెండ్ కలిసి తీసిన ఒక ఫోటోని ఆ ఆర్ట్ స్టూడియోలో హీరోయిన్ తో పాటు పనిచేస్తున్నాడు కదా ఒక కళ్ళజోడు పెట్టుకొని, వాడేంటంటే తాను తీసిన ఫోటోగా మ్యాగజైన్ కి ఇచ్చి దాని మీద బాగా డబ్బులు సంపాదిస్తాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి, నువ్వు ఇలాంటి వాడు అని చెప్పి తెలియక నీతో బాగా క్లోజ్ గా ఉన్నాను చీ అని చెప్పేసి హీరోయిన్ కోపం వచ్చేసి తాను చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరోవైపు ఆ సీరియల్ కిల్లర్ కేసు డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ కి బాగా కోపం వచ్చేసి డైరెక్ట్ గా హీరో పనిచేసి న్యూస్ ఛానల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవడు, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరిని వీడియో తీస్తున్నావు, వాడు ఎవడరా బాబు, వాడి గురించి కొంచెం చెప్పరా బాబు అని చెప్తే మాత్రం హీరో నేను చెప్పనని చెప్పి అంటాడు. కాకపోతే కొంచెం లావుగా ఉంటాడు, కొంచెం పొడుగ్గా ఉంటాడు అని చెప్పేసి ఏదేదో కథలు చెప్తాడు అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి నువ్వు చెప్తావా లేదా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ కోపం వచ్చేసి, మీరు ఎక్కడున్నా తెలుసా, మా ఛానల్ ఆఫీసులో ఉన్నారు, మీకేంటి కావాల్సింది, ఆ కిల్లర్ గడ పంపించి లెటర్ కావాలి, దాని కాపీ మేము నీకు ఇస్తాం, అంతేకాని మన ఇద్దరు మంచి డీలింగ్ ఉంది కదా, ఆ డీలింగ్ ఎందుకు చెరగొడతాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కాపీ ఇస్తాడు. అంటే ఆ కిల్లర్ గడ రాసినట్టు హీరో ఒక లెటర్ రాసి తన ఛానల్ కి తానే పంపించుకున్నాడు కదా, ఆ లెటర్ పోలీస్ ఆఫీసర్కి ఇస్తాడు. దాంతో పోలీసు కూడా చేసేదేం లేక దాన్ని తీసుకెళ్లి మళ్ళీ దాన్ని ఫోరెన్సిక్ వాళ్ళకి ఇచ్చి ఆ లెటర్ ని చెక్ చేయమంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోకి తన వల్ల ఛానల్ పేరు మారు మోగిపోతుందని చెప్పేసి తనకి ప్రమోషన్ ఇస్తారు, తనకి హయ్యర్ పొజిషన్ ఇస్తారనమాట. కాకపోతే హీరోనేమో ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది, ఆ బయటపడిన రోజు జనమందరూ ఏం చేస్తారని చెప్పేసి బాధపడుతూ అలాగుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తనకి తన భార్య గుర్తు వస్తుంది. వెళ్ళి తన భార్యని మీట్ అవుతాడు. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నానని చెప్పేసి తన భార్యతో బాధపడుతూ చెప్తుంటాడు అనమాట. కాకపోతే తన భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది కదా, మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పి హీరో అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనని హక్ చేసుకుంటుంది. ఇంకోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, హీరో ఇచ్చిన 2 లెటర్ని ఫోరెన్సిక్ పంపించారు కదా, వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి ఈ 2 లెటర్లు వేరే వేరే వాళ్ళు రాశారండి, ఒకేలా లేదు హ్యాండ్ రైటింగ్, అక్షరాల ఒత్తులు కొమ్ములు ఇవన్నీ తేడాగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి నివేదిక ఇస్తారు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ నాటకాల్లో యాక్టింగ్ చేసిన అతను రాశాడు, 2వ లెటర్ మన కథలో హీరో రాశాడు, మరి తేడాగా ఉంటాయి కదా. దాంతో పోలీస్ ఆఫీసర్ కి హీరో మీద డౌట్ మొదలైపోతుంది. ఇంకోవైపు హీరో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు తన బ్లాగ్ ని చెక్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అదే సమయంలో ఎవడో ఒకడు హీరోకి కామెంట్ చేస్తాడు,
సరే నువ్వు చెప్పేదంతా అబద్ధం, ఈ విషయం నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అని చెప్పేసి హీరోకి కామెంట్ పెడతాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడెవడికో నా గురించి మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి హీరోకి భయం మొదలైపోతుంది. ఇంకోవైపు ఆ సీరియల్ కిల్లర్ గాడు కాస్త ఇంకో హత్య చేస్తాడు. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ స్పాట్ కి హీరోని తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వు చెప్పింది నిజమేనయ్యా, మొన్నటిదాకా నీ మీద కొంచెం డౌట్ పడ్డాను కానీ నీ ఇన్ఫార్మర్ గాని ఆ సీరియల్ కిల్లర్ గాడు చంపేశాడు. ఎందుకంటే నువ్వు న్యూస్ ఛానల్లో వాడి గురించి మాట్లాడావు కదా, అందుకని వాడిని చంపేశారు. కాబట్టి నువ్వు ఒకసారి వచ్చేసి ఆ చంపిన వాడిని కనుక చూసి వాడు నీ ఇన్ఫార్మరో కాదో కొంచెం క్లారిటీ ఇస్తే అంతా సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కిల్లర్ గాడు చంపేసిన వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాడి మొహం చూసి అనుకుంటాడు అనమాట, ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి చాలా అబద్ధాలు చెప్తున్నాను, మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది, సరేలే అని చెప్పేసి సరే వీడే నా ఇన్ఫార్మర్ చనిపోయాడు అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరే అంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే సార్ ఆ చనిపోయిన అతని పేరేంటి అని చెప్పి కనుక్కొని చూస్తే హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. ఆ పేరు ఏదో కాదు, హీరో బ్లాగ్ లో ఒక కామెంట్ పెట్టాడు కదా నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నాని, వాడి పేరు వీడి పేరు ఒకటే అనమాట. హీరోకి ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి వాడి పేరు వీడి పేరు ఒకేలా ఉందని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా ఆ బ్లాగ్ రన్ చేసే ఆఫీస్ కి వెళ్ళిపోయి అడ్రస్ కనుక్కుంటాడు అనమాట. అంటే ఆ కామెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ప్రాపర్ లొకేషన్ కనుక్కొని ఆ లొకేషన్ తన కార్ లో సెట్ చేసుకొని డైరెక్ట్ గా హీరో ఆ లొకేషన్ కి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూరగాయల మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొట్టుకొని ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా తనతో పాటు పనిచేసి ఆ కల్చోడు వాడు వస్తాడనమాట. ఏదో తెలియక చిన్న తప్పు చేశాను, ఈ మాత్రం దాన్ని నన్ను తిట్టాలా, నన్ను వదిలేయాలా, నన్ను అర్థం చేసుకో అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ కల్చోడు వాడి కోపం వచ్చేసి నీకు నాకు మధ్య రిలేషన్ గురించి నీ భర్తకు చెప్పనా, ఏమైతే తెలుసుగా అని చెప్పేసి హీరోయిన్ బెదిరిస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డుకి చెప్పి వాడు ఎవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో అడ్రస్ కనుక్కున్నాడు కదా, డైరెక్ట్ గా జీపీఎస్ ద్వారాగా ఆ అడ్రస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అది ఒక పాడుబడిన బిల్డింగ్. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఎవడున్నారు ఇక్కడ అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు సడన్ గా వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి అని చూస్తే ఒకడు వస్తాడనమాట. ఓకే వచ్చావా, కొంచెం లేట్ గా వస్తావు అనుకుని బయటికి వెళ్ళాను భోజనం కొనుక్కోవడానికి, మొత్తానికి వచ్చావని చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే ఎవడరా నువ్వా, ఇప్పుడు దాకా నా గురించి ఆర్టికల్ రాసింది నువ్వే కదా, అది నేనే అని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆడెవడో కాదు సీరియల్ కిల్లర్ అనమాట. ఆ సీరియల్ కిల్లర్ హీరోతో ఏమంటాడంటే నీ బాడీకి నువ్వు న్యూస్ లో ఏదో చెప్తూ ఉన్నావు, దాన్ని నేను నిజం చేయలేక చచ్చిపోతున్నానని చెప్పి అంటంతో నిజం చేసావా, ఏం చేసావని చెప్పి అంటంతో నా ఇన్ఫార్మర్ ని సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేశాడని చెప్పి రాసావు కదా, మరి నేను చేయాలి కదా. ఇంకా ముఖ్యంగా నేను మీడియా ముందుకు వచ్చి ఆ కిల్లర్ గాడి గురించి మాట్లాడితే నా ఇన్ఫార్మర్ ని చంపేస్తాడని చెప్పావు కదా, మరి నేను చంపాలి కదా, ఒకవేళ చంపకపోతే నేను లేననుకుంటారు కదా, అందుకని ఒకరిని చంపేశాను, కాబట్టి నీ కోసం ఎంత కష్టపడుతున్నానని చెప్పి అంటంతో ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడిగితే మామూలుగా నేను 7 హత్యలు చేశానబ్బా, అవి చేసినప్పుడు నా గురించి ఈ ఊరు మాత్రమే మాట్లాడుకుంది, కానీ ఈ కేసు గురించి ఎప్పుడైతే నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడావో ఈ స్టేట్ మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈ కంట్రీ మొత్తం నా గురించే మాట్లాడుకుంటుంది, అది నాకు బాగా నచ్చింది. కాకపోతే జనం అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో నవల ఆధారంగా నీ హత్యలు చేస్తానని చెప్పి అనుకుంటున్నారు. ఆ నవల కూడా నేను చదివాను. అందులో ఏంటంటే ఒక నాయకుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేసి చివరికి తాను కూడా చచ్చిపోతాడు. నేను కూడా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో కొంతమందిని చంపాను కదా, నేను కూడా చివరికి ఏదో ఒకరోజు చచ్చిపోయి నా శవం ఎక్కడ ఉంటుందో నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు వచ్చి నా శవాన్ని కనుక్కొని ఈడే సీరియల్ కిల్లర్ అంటే ఖచ్చితంగా నేను ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాను. నాకు బతకాలని ఇంట్రెస్ట్ లేదబ్బా, ఏదో సరదా కొద్ది మనుషులు చంపుకుంటూ తిరుగుతున్నానని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి టెన్షన్ తో పిచ్చెక్కిపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి కారు స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ సీరియల్ కిల్లర్ కూడా రీసెంట్ గా ఒకటి చంపాడు కదా 8వ వాడిని, ఆ 8వ వాడికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా వాడు ఎక్కడ ఉంటున్నాడని చెప్పేసి అడ్రస్ కనుక్కొని వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు ఒక ఇంట్లో రెంట్ కొంటాడు అనమాట. ఆ ఓనర్ ఏమంటుందంటే ఆ చనిపోయినోడితో పాటు వాడి ఫ్రెండ్ కూడా ఉంటున్నాడని అని చెప్పేసి అంటంతో సరే రూమ్ మొత్తం మేము సోదా చేస్తామని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసరు ఆ చనిపోయిన వాడు రూమ్ లోకి వెళ్తాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఇంటికి వెళ్ళాడు కదా, డైరెక్ట్ గా తన భార్య బట్టలు మొత్తం సదిరేసి నువ్వు ఇక్కడుంటే నీకే ప్రమాదం అని చెప్పేసి తన భార్యని కారు ఎక్కించుకుని వేరే చోటకి తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరో భార్యకి ఏంటంటే డౌట్ అనమాట, ఒకవేళ ఆ కలజోడు వాడు తన గురించి ఏదన్నా చెప్పాడో తన భర్తకి అని చెప్పేసి తాను డౌట్ తో చచ్చిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఒక చోట కారు ఆపి పక్కనకి వెళ్ళి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కి మాత్రం విపరీతంగా డౌట్ పెరిగిపోతుంది అనమాట. ఎక్కడ ఆ కలజోడు వాడు తన గురించి తన భర్తకి చెప్పాడని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. అసలు ఈ రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరో ఆ సైకో గడి దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ అడ్రస్ చూస్తుంది అనమాట. ఓకే వీడు అక్కడికి వెళ్ళి వచ్చాడంటే ఒకవేళ అక్కడ కలజోడు గడు ఉంటున్నాడేమో అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్ ని నోట్ చేసుకుంటుంది. ఇంకోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ చనిపోయిన వాడు రూమ్ లోకి వెళ్ళి అని వెతుకుతున్నాడు కదా, అలా వెతికే ప్రాసెస్ లో రీసెంట్ గా చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ ఆ రూమ్ లో పోలీసులకు కనిపిస్తాయి. సో దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటాడంటే మొత్తానికి ఈ రూమ్ లో ఎవడైతే ఇంకోటి ఉన్నాడో వాడే సీరియల్ కిల్లరు, ఎందుకంటే ఈ రూమ్ లో ఇందాక చచ్చిపోయిన వాడు హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని చెప్పేసి
చెప్పేసి ఆ కిల్లర్ గాడు వీడిని చంపేశాడు, హీరో చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పేసి పోలీసులు నమ్మడం మొదలు పెడతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సీరియల్ కిల్లర్ ఏం చేస్తాడంటే ఏదైతే హీరోకి చెప్పాడో అదే విషయాన్ని లెటర్ గా రాసి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ కి పంపిస్తాడు. అందులో ఏం రాస్తాడంటే నేను నవల ఆధారంగానే హత్యలు చేస్తాను, అందులో లాస్ట్ లో హత్యలు చేసిన వాడే చివరికి తనను తాను చంపుకొని చనిపోతాడు కదా, అలాగా నేను చనిపోబోతున్నానని చెప్పేసి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ కి లెటర్ రాసి పంపిస్తాడు. అదే నవలని పోలీస్ ఆఫీసర్ కూడా చదువుతాడు. కాకపోతే అన్ని హత్యలు చేసిన ఆ సీరియల్ కిల్లర్ గాడు మొట్టమొదటి హత్య ఎక్కడైతే చేశాడో అక్కడే చనిపోతాడని చెప్పేసి ఆ నవల్లో రాసి ఉంటుందన్నమాట. ఈ సీరియల్ కిల్లర్ గాడు కూడా అలాగే చనిపోతాడని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఆ కిల్లర్ గాడు మొదటి హత్య ఎక్కడ చేశాడో అక్కడికి బయలుదేరతాడు. ఇంకా ముఖ్యంగా ఆ సీరియల్ కిల్లర్ గాడు లాస్ట్ ఎవరినైతే చంపాడో వాడి రూమ్మేట్ ఒకడు ఉంది కదా, వాడి ఫోటోని డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇస్తాడు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేస్తారు. అందులో సీరియల్ కిల్లర్ గాడి ఫోటో చూపిస్తారనమాట. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. హీరో కూడా సరే అని చెప్పి చూస్తాడు. చూస్తే వాడు నిజమైన సీరియల్ కిల్లర్ కాదు, ఎందుకంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు కావాలని చెప్పేసి లాస్ట్ చంపిన వాడి రూమ్మేట్ ఫోటో మార్చి పెడతాడనమాట. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో ఆ రూమ్ లో ఉన్నవాడి సీరియల్ కిల్లర్ అనుకుని ఈ ఫోటో కాస్త టీవీ వాళ్ళకి ఇస్తాడు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ డైరెక్టర్ తో చెప్తాడనమాట అసలైన సీరియల్ కిల్లర్ గాడు వీడు కాదు, ఎందుకంటే నేను ఒరిజినల్ కిల్లర్ తో నేను మాట్లాడాను, వాడు వేరే వాడని చెప్పి అనడంతో ఈవిడ ఏంటంటే షాక్ అయిపోతుంది. ఈ విషయం ఇప్పుడే చెప్పేదని చెప్పేసి ఆ టైంలో కూడా దాన్ని బిజినెస్ పరంగా ఆలోచించి టీఆర్పీ రేటింగ్ పెంచుకుందాం అని చెప్పేసి ఇంకో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ చూపించిన వాడిని కిల్లర్ అని చెప్పేసి టీవీలో టెలికాస్ట్ చేసాం కదా, అది తప్పు, మా రిపోర్టర్ గారు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ న్యూస్ ఛానల్ లో నువ్వు లైవ్ కి వచ్చేసి నువ్వు చూసిన కిల్లర్ గాడి గురించి నువ్వు చెప్పావనుకో మన ఛానల్ టీఆర్పీ రేటింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది, వెళ్ళి చెప్పని చెప్పంటంతో హీరో కోపం వచ్చేసి నువ్వు ఇక్కడ కూడా బిజినెస్ చూస్తున్నా చెప్పేసి కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఏ లొకేషన్ కి అయితే లాస్ట్ గా వెళ్ళాడో ఆ లొకేషన్ నోట్ చేసుకొని తాను కూడా వేరే టాక్సీ పట్టుకొని డైరెక్ట్ గా ఆ లొకేషన్ కి బయలుదేరుతుంది. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ సీరియల్ కిల్లర్ గాడు మొట్టమొదటి హత్య ఎక్కడైతే చేశాడో అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతాడని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అందరిని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో అక్కడికి న్యూస్ రిపోర్టర్ కూడా వస్తారనమాట. కాకపోతే వాడికి రెడ్ కలర్ కార్ ఉంది కదా, దూరంగా ఒక రెడ్ కలర్ కార్ ఉంటుంది. ఆ కారులో వాడు ఖచ్చితంగా ఉంటాడు, వాడిని మనం పట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పుడు సడన్ గా మీడియా వాళ్ళందరూ మీద పడిపోతారు. ఆ మీడియా వాళ్ళలో మన కథలో హీరో కూడా ఉంటాడు. హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్ తో ఏమంటాడంటే ఇప్పుడు మీరు ఎవరినైతే సీరియల్ కిల్లర్ అనుకుంటున్నారో వాడు సీరియల్ కిల్లర్ కాదు, ఆ ఒరిజినల్ సీరియల్ కిల్లర్ గాడు నాకు తెలుసు అని చెప్పి అనడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి కోపం వచ్చేసి హీరోను కారులో తీసుకెళ్లి అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అని చెప్పి అడిగితే మీకే అర్థం కావట్లేదు, ఆ సీరియల్ కిల్లర్ గాడు మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు, వాడు సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పి వేరే అమాయకుడిని సూసైడ్ చేసుకొని చనిపోయేలా చేసి నిజమైన కిల్లర్ చనిపోయాడని చెప్పి వాడు ప్రశాంతంగా ఈ భూమి మీద బతకాలని చెప్పి ప్లాన్ వేశాడు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదని చెప్పినా సరే ఈ పోలీస్ ఆఫీసర్ మాత్రం హీరో మాటలు పట్టించుకోకుండా ఆ కిల్లర్ గాడు మొట్టమొదటి హత్య ఎక్కడైతే చేశాడో అక్కడికి వెళ్ళి వాడిని వెతకడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆ సీరియల్ కిల్లర్ గాడు కనిపించడు. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏంటంటే బయట మీడియా వాళ్ళు ఉన్నారు, ఓ పక్క వీడు దొరకట్లేదని చెప్పేసి ఆయనకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ తన భర్త ఎక్కడికైతే వెళ్ళాడో ఆ లొకేషన్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళింది కదా, ఆ సీరియల్ కిల్లర్ గాడి దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరినో కాలు చేతులు కట్టేసి ఒక గదిలో పడేశాడు అనమాట. వాడు ఎవరో కాదు, ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సీరియల్ కిల్లర్ అని చెప్పి ఎదుగుతున్నాడు కదా వాడిని అక్కడ పడేశారనమాట. ఎందుకంటే కిల్లర్ కి తెలుసు ఖచ్చితంగా పోలీసులు అందరూ అక్కడికి వస్తారని చెప్పేసి, అందుకనే ఆ పోలీసులు ఎవరినైతే అనుమానించాడో వాడిని కాలు చేతులు కట్టేసి తీసుకొచ్చి తన దగ్గర పడేసుకున్నాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ అక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యపోతుంది. మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. సడన్ గా ఈ ఒరిజినల్ సీరియల్ కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ పట్టుకొని కొట్టి లోపల తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆ ఫేక్ సీరియల్ కిల్లర్ గాడిని ఊరేసి చంపేద్దాం అని చెప్పేసి తనని ఊరేసి చంపుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి మన కథలో హీరో వస్తాడు. ఎందుకంటే ఎవరికి చెప్పినా సరే వెంటలేదు కదా ఒరిజినల్ సీరియల్ కిల్లర్ వీడి కాదని చెప్పేసి, వాడి సంగతి నేనే చూస్తానని చెప్పేసి ఈ ఒరిజినల్ సీరియల్ కిల్లర్ కోసం హీరో డైరెక్ట్ గా అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ ఫేక్ సీరియల్ కిల్లర్ గాని చంపుతూ ఉంటాడు కదా, దాంతో హీరో కోపం వచ్చేసి ఈ ఒరిజినల్ సీరియల్ కిల్లర్ అని కొడతాడు అనమాట. అలా కొట్టే ప్రాసెస్ లో అనుకోకుండా ఈ ఒరిజినల్ సీరియల్ కిల్లర్ వెళ్ళి గోడ గుద్దుకుంటాడు. దాంతో సొర తప్పి కింద పడిపోతాడు. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు ఎవరినైతే ఊరేసాడో వెళ్ళి వాడిని కాపాడతాడు. కాకపోతే వాడేంటంటే కొంచెం సొర తప్పి కింద పడిపోతాడు అనమాట. ఈ గ్యాప్ లో సడన్ గా ఈ సీరియల్ కిల్లర్ గాడికి మెలకు వచ్చేస్తుంది. వచ్చి హీరో మీద అటాక్ చేయబోతాడు. కానీ పక్కనే ఉన్న కత్తి పట్టుకొని హీరో కూడా సీరియల్ కిల్లర్ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ డమ్మీ కిల్లర్ గాడికి మెలకు వస్తుంది. వచ్చి లెగిసి చూస్తే వాళ్ళిద్దరు నుంచొని ఉంటారు. వాళ్ళలో ఎవరు ఒరిజినల్ సీరియల్ కిల్లరో ఎవరు మంచోడని తెలియక ఆ డమ్మీ కిల్లర్ గాడికి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. అదే గ్యాప్ లో హీరో ఆ కిల్లర్ తో ఏమంటాడంటే ఇక మీదట అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉండని చెప్పినా సరే ఆ కిల్లర్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. సడన్ గా ఆ కిల్లర్ దగ్గర ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కిల్లర్ కూడా ఆ ఫోన్ బయటకు తీస్తాడు. తీసి చూస్తే అది హీరోయిన్ ఫోన్. అది చూసిన తర్వాత హీరో కోపం వచ్చేసి నా భార్యని ఏం చేసారో చెప్పురా అని చెప్పేసి తన దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ నవ్వుతూ ఉంటాడు. కోపంలో హీరో ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ సీరియల్ కిల్లర్ గాన్ని చంపవతల పడేస్తాడు పొడి చేసి. బట్ ఈ గ్యాప్ లో ఆ డమ్మీ
కిల్లర్ ఉంది కదా, వాడు ఏంటంటే దూరం నుంచి చూసి హీరోనే సీరియల్ కిల్లర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని అక్కడ నుంచి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. అలా పారిపోతున్న సమయంలో సడన్ గా తనకు ఎదురుగా కారు వస్తుంది. ఆ కారును చూసి ఆ కిల్లర్ భయపడిపోయి, అంటే డమ్మీ కిల్లర్ భయపడిపోయి అలా నుంచుండిపోతాడు. కానీ ఆ కారు ఎవరిదో కాదు, పోలీస్ ఆఫీసర్ అనమాట. పోలీస్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు సీరియల్ కిల్లరు, ఇప్పుడు తన కారుకి ఎదురుగా పడ్డాడే కదా, వాడిని వెంటనే అరెస్ట్ చేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే తీసుకెళ్లిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే సీరియల్ కిల్లర్ దగ్గర సృహ లేకుండా పడిపోయి ఉన్న తన భార్యను తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే తాను ప్రెగ్నెంట్ కాబట్టి. ఆ తర్వాత డాక్టర్లు కూడా హీరోయిన్ లోపల తీసుకెళ్లి అర్జెంట్ గా తనకి సర్జరీ చేయాలంటారు. దాంతో హీరో కూడా సరే అంటాడు. తనకి సర్జరీ చేసిన తర్వాత తనకి డెలివరీ కంప్లీట్ అయిపోతుంది. తనకు బాబు కూడా పుడతాడు. హీరో కూడా ఎంతో ఆనందంగా లోపలికి వెళ్లి తన బాబుని చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ హీరోకి ఒక విషయం చెప్తుంది. ఎన్ని రోజులు నువ్వు నా దగ్గరకు వచ్చి మన ఇద్దరం కలిసి ఉన్నాము, మన ఇద్దరం ప్రశాంతంగా మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అన్నా సరే నేను నిన్ను దగ్గరకు రానికపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నాతో పాటు ఆర్ట్ స్టూడియోలో కలిసి పనిచేస్తున్న ఆ కళ్ళజోడతనుడు కదా, అతనితో నేను రిలేషన్ లో ఉన్నాను, అందుకనే వద్దన్నాను, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ముఖ్యంగా ఈ బాబుకి అతనికి మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ బాబు పుడతానికి అతనికి సంబంధం లేదు. కాకపోతే ఈ విషయం నీతో చెప్పకుండా వేరే వాడు వచ్చి నీతో చెప్పి మన ఇద్దరి జీవితాలు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాయనే భయంతో ఇప్పుడు నేను చెప్తున్నానని చెప్పి అంటంతో హీరో కూడా బాధ అనిపిస్తుంది. అదేంటి ఇలా మోసం చేసినాడని అని చెప్పేసి తన బాధతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ కిల్లర్ గన్ పట్టున్నాడు కదా, డమ్మీ కిల్లర్ గాని, వాడి ద్వారాగా అక్కడ ఇంకో కిల్లర్ గడ్ చనిపోయాడని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అసలు వాడు ఒరిజినల్ కిల్లర్ అయిన సంగతి ఈ పోలీస్ ఆఫీసర్ కి తెలియదు. ఎందుకంటే ఆ విషయం హీరోకి మాత్రమే తెలుసు. ఇంకా ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ ఎవరినైతే పట్టుకున్నాడో వాడు డమ్మీ గడ్ అన్న సంగతి హీరోకి బాగా తెలుసు. వెంటనే ఆ న్యూస్ ఛానల్ డైరెక్టర్ కూడా వచ్చేసి వీడు డమ్మీ కిల్లర్ అంట, ఆ విషయం హీరో నాకు చెప్పాడని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి అంత సీన్ లేదు వాడికి అని చెప్పేసి ప్రాపర్ గా ఫోరెన్సిక్ వాళ్ళకి అక్కడ ఎంత మంది ఉన్నారని చెప్పేసి ప్రాపర్ గా కనుక్కోమంటారు. వాళ్ళు కూడా ఫుట్ ప్రింట్ ద్వారాగా అక్కడ ముగ్గురు ఉన్నారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అదే సమయంలో ఈ న్యూస్ ఛానల్ డైరెక్టర్ వచ్చి ఏమంటుందంటే ఓవరాల్ గా మనకి 3 లెటర్లు వచ్చినాయి. ఆ 3 లెటర్లో రకరకాల హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి, కాబట్టి నీకు ఈ కిల్లర్ గాడి ఈడే అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి అంటంతో పోలీస్ ఆఫీసర్ కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అదే సమయంలో బయట చాలా మంది రిపోర్టర్లు వచ్చేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మీరు పట్టుకున్న వాడు సీరియల్ కిల్లర్ అయితే మిగిలిన 7 హత్యలు జరిగినప్పుడు ఈ ఊర్లో వాడు లేడు, అలాంటప్పుడు మీరు పట్టుకున్న వాడు సీరియల్ కిల్లర్ ఎలాగ అవుతాడని చెప్పేసి రిపోర్టర్లు అందరూ క్వశ్చన్ చేస్తారు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మేము వాడిని ఎంక్వైరీ చేస్తున్నాం, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే సీరియల్ కిల్లర్ అనుకుని అరెస్ట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారో వాడి దగ్గరికి రిపోర్టర్లు అందరూ వెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడికి తెలిసిన విషయాలని చెప్తూ ఉంటాడు. బేసికల్ గా నేను సీరియల్ కిల్లర్ కాదండి, నన్ను ఎవడో చంపాలని వచ్చాడు, వాడిని ఇంకొకటి చంపాడు అంటే వాడి పేరు మనోడికి తెలియదు అనమాట. బేసికల్ గా వాడు హీరోనే, అతను నన్ను చంపడానికి వచ్చాడు, అతని నుంచి నన్ను ఇంకొక అతను కాపాడాడు, కాకపోతే నన్ను కాపాడే ప్రాసెస్ లో అతను చనిపోయాడని చెప్పేసి ఒరిజినల్ సీరియల్ కిల్లర్ ని మామూలు మనిషి గాను, మామూలు హీరోని ఒరిజినల్ సీరియల్ కిల్లర్ గాను మార్చి చెప్తాడు. సో దాంతో సోషల్ మీడియాలో కూడా ఒరిజినల్ సీరియల్ కిల్లర్ చాలా మంచోడు, ఇతను కాపాడబోయి చనిపోయాడని చెప్పేసి తనకి సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి చెప్పి అతన్ని హీరో చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి హీరోకే చిరాగా అనిపిస్తుంది, వీడేంటి మొత్తం మార్చి చెప్తున్నాడని చెప్పేసి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఏ కత్తితో అయితే హీరో సీరియల్ కిల్లర్ ని చంపవతలు పడేశాడో ఆ కత్తి వచ్చేటప్పుడు హీరో తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఒకవేళ ఆ కత్తి కనుక అక్కడే దొరుకుంటే ఈ పోలీసులు అందరూ కలిసి నిజమైన సీరియల్ కిల్లర్ హీరో అని చెప్పేసి హీరోని అరెస్ట్ చేసేవాళ్ళు. సో ఆ కత్తి హీరో దగ్గర ఉండటం వల్ల హీరో బతికిపోయాడు. సో హీరోకి ఏంటంటే ఇదంతా జరగడానికి కారణం తను ఆ న్యూస్ ఛానల్ లో పనిచేయడం వల్ల అని చెప్పేసి డైరెక్ట్ గా ఛానల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఉద్యోగం చేయను, ఈ ఉద్యోగం చేయడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అంటంతో ఆ ఛానల్ డైరెక్టర్ బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. ఒరే నువ్వు ఫస్ట్ నుంచి నాకు చెప్పే అన్ని అబద్ధాలు అనే సంగతి నాకు తెలుసు, కాకపోతే నువ్వు చెప్పే అబద్ధాల వల్ల నా ఛానల్ కి టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, అందువల్ల నేను ఉంచాను తప్ప నువ్వు చెప్పేది నిజమేనో లేకపోతే నువ్వు తెలివైనడు అనే కాదని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఛానల్ డైరెక్టర్ ఏమంటుందంటే నువ్వు మళ్ళీ మన ఆఫీసులో పని చేయి, ఏం పర్లేదు, ప్రశాంతంగా ఉండు, నీ మనసుకు నచ్చింది నాకు చెప్పు, నా మనసుకు నచ్చింది టీవీలో ప్లే చేస్తాను, మన ఛానల్ ఎలాగ గ్రో అవుతుందని చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. చేసేదేం లేక మళ్ళీ అదే ఆఫీసులో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు పుట్టిన పిల్లాడికి కారణం నువ్వే అని చెప్పేసి నీ డిఎన్ఏ పిల్లాడి డిఎన్ఏ మ్యాచ్ అయిందని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ని హీరోకి పంపిస్తుంది. హీరో కూడా చూసి నా భార్య నన్ను పెంపించడానికి ఇదంతా చేస్తుంది, అయినా నా భార్యని అనుమానించడం ఏంటని చెప్పేసి ఆ రిపోర్ట్ ని కాల్చి పక్కన పడేసి నా భార్య మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి హీరో తనకు తాను ధైర్యం చెప్పుకొని సరే హాస్పిటల్లో ఉన్న పిల్లాన్ని చూద్దామని చెప్పేసి హీరో అక్కడి నుంచి హాస్పిటల్ బయలుదేరుతాడు. అలా బయలుదేరి వెళ్లేటప్పుడు హాస్పిటల్లో రకరకాల రిపోర్ట్లు రకరకాల న్యూస్ మీద వాళ్ళకున్న అభిప్రాయాలని న్యూస్ లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళందరిని చూసి వీడింతే అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ కథ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ప్రాపర్ గా మీకు కథ అర్థమైతే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.